హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇక్కడైతే నేను ఈ బ్లౌజ్ ఏంటంటే మనకి 36 చెస్ట్ లూజ్ వచ్చేసి 30 లూజ్ అండి. చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉంటుంది అమ్మాయికి. అలాగే ఆర్మ్ లూజు మామూలుగానే ఉంటుంది నార్మల్గా. అయితే ఇక్కడ చూడండి, చెస్ట్ లూజు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను హ్యాండ్స్ అనేది కట్ చేసుకోనికి ఫోల్డింగ్ అయితే వేసానండి. అయితే ఇక్కడ మీటర్ క్లాత్ తీసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ నీట్గా పిండుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను. అలాగే మీకు ఏంటంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ స్క్వేర్ నెక్ పెట్టారండి. వీప్ కప్ వచ్చేసి పావు తక్కువ 3 అయితే ఉంది. మరీ తక్కువగా పెట్టారు. ఇంకా వాళ్ళు ఎలా పెట్టమంటే అలా పెట్టాలి కాబట్టి మనమైతే ఏం అనలేం కదా. చూడండి, చెస్ట్ లూజ్ వచ్చేసి 18 ఉందండి. అంటే మనం డబల్ చూస్తున్నాం కాబట్టి అలా. అయితే సింగిల్గా చూస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది 36 ఉంటుంది. ఇలా 2 భాగాలు చేస్తే 18 అవుతుంది కదా. అయితే ఇలా వచ్చినప్పుడు మనం బ్లౌజ్లు అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ హ్యాండ్స్ అయితే ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి కరెక్ట్గా. మనం ఇక్కడ పైపింగ్ వేయట్లేదు, పట్టి పెడతాను కాబట్టి నేనైతే 1 ఇంచ్ తీసుకున్నాను. అలాగే హ్యాండ్ పొడవు ఎంతవరకు అవుతుందో అంతవరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా పెట్టేస్తున్నానండి నేను. ఇక్కడ చంక దగ్గర కూడా అంతే. చూడండి, ఇలా హ్యాండ్ అయితే మనకి ఎంత వరకు ఉంటే అంతవరకు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అయితే నాకు కొంచెం చంక డౌన్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. చూపిస్తాను చూడండి. 10.5 అయితే హ్యాండ్ పొడవు. ఇక్కడ చూడండి 6.5 వచ్చింది. అంటే 4 ఇంచెస్ పెట్టారు. చంక డౌన్ అనేది 4 ఇంచెస్ పెట్టారు. ఇలా మార్క్ చేసుకొని నేను స్ట్రైట్గా లైన్ వేసుకున్న తర్వాత చూడండి 4 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించాను నేను. అంటే 3.5 అయితే పెట్టానండి. ఇలా పైన 2 ఇంచెస్ నుంచి డౌన్ చేస్తాను కదా, ప్రతి వీడియోలో అదే చూపిస్తాను. ఇక్కడ 1/2 ఇంచ్ అయితే తగ్గించాను. అంటే 3.5 అయితే పెట్టాను. 4 ఇంచెస్ అయితే పెట్టొద్దండి. ఇట్లా అంత బాగా అయితే ఉండదు కాబట్టి మనం నార్మల్గా మనం కట్ చేసే స్టైల్లో నేనైతే కట్ చేస్తున్నాను. 3.5 అయితే పెట్టాను 4 ఇంచెస్కి ఉంటే. అలాగే ఇక్కడ చంక లూజ్ అనేది చూడండి, ఇలా కరెక్ట్గా పట్టుకుంటే మనకు తెలిసిపోతుందండి. హ్యాండ్ లూజ్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 డాట్లు అనేది ఇలా కలుపుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ మనకి ఖర్చుకుంది కాబట్టి ఇక్కడ జాయింట్స్ అనేది ఏం పడవు. 2 ఇంచెస్ నుండి చంక లూజ్ వరకు మాత్రం లోత్ అనేది ఇలా తీసుకోవాలి, ఒక 1/2 ఇంచు. అది కుట్టేటప్పుడు మాత్రం కట్ చేశానండి, నేను ఇప్పుడు కట్ చేయను. అలాగే ఇక్కడ నీట్గా ఇప్పుడైతే కట్ చేసుకోవాలండి. మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. ఇక్కడ చంక డౌన్ అనేది 3.5, 3 పెట్టాలండి. అంతకంటే ఎక్కువైతే పెట్టొద్దు ఏ బ్లౌజ్కైనా సరే. ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలి సెంటర్ దగ్గర. అలాగే 2 ఇంచెస్ దగ్గర చంక లూజ్ దగ్గర కూడా ఇలా పెట్టుకుంటే మనకి ఐడియా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ హెచ్చు దగ్గులు లేకుండా నీట్గా క్లాత్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి. అలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, బ్లౌజ్ అనేది నేను నడుము చూపిస్తున్నాను మీకు. నడుము మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు అయితే ఇలా కరెక్ట్గా చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీగా చూస్తే మనకి 30 అయితే వచ్చిందండి నడుము లూజు. నడుము లూజుని ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి 4 భాగాలు కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా చూడండి, ఇలా ఇక్కడ 4 భాగాలు వచ్చిన తర్వాత మనకి అంటే మనం 30 వచ్చింది కదండి. అందులో 1/4 వంతు అయితే 7.5 కదా. 7.5 మార్క్ చేసుకొని 1 ఇంచ్ డాట్స్ 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకున్న తర్వాత కింద నడుము పట్టి కోసం అయితే ఇలా లైన్ వేసానండి నేను. 2 ఇంచెస్ వరకు లైన్ వేసాను. అలాగే షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు చూసుకోవాలి. హైట్ పొడవు అనేది ఎంత ఉందనేది చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్ అవుతుందండి. కింద 1/2 ఇంచ్ వదులుకొని పైన ఖర్చుతో సహా పెట్టేస్తున్నాను కాబట్టి పైన అయితే ఖర్చుకు వదిలిపెట్టాల్సిన పని అయితే లేదు. ఇలా 14 ఇంచెస్కి మార్క్ చేశాను. అందులో 1/2 ఇంచెస్ తీసుకోవాలి, మనం అందులోనే తీసుకోవాలి. నేను ఖర్చుతో సహా తీసాను కాబట్టి మనం పైన తీసుకోవాల్సిన పని అయితే ఉండదు. అంటే హైట్ వచ్చేసి 13.5 అయితే ఉంటుందండి.
ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వీప్ కప్ అనేది ఇంత తక్కువగా ఉందండి. ఇప్పుడు ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. చూడండి ఇక్కడ నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. సైజ్ బ్లౌజు లోపలికి కాజాపట్టి ఉక్స్ పట్టి అనేది నీట్గా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనకి నెక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇలా చూసుకోవాలి. ఎగ్జాక్ట్గా పెట్టేసిన తర్వాత నెక్ దగ్గర 1/2 ఇంచ్కి పైన పెట్టాను చూడండి. నేను మెడపట్టి వేస్తాను. దానికోసం అయితే మనం పైకి పెట్టుకోవాలి. ఇలా లైన్ వేసేటప్పుడు కూడా నెక్ దగ్గర లోపలికి వేసుకోవాలి. కొంచెం మనం కట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం నెక్ అనేది డీప్ అవుతుంది కాబట్టి కొంచెం 1/2 ఇంచు లోపలికి పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీగా వచ్చేసేది. చూడండి షోల్డర్ నుంచి మెయిన్ వాటి వరకు మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఇలా మొత్తం అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను టేప్తో చూడండి. 2 పాయింట్స్ తక్కువ 3 అయితే ఉందండి వీప్ కప్పు. 3 ఇంచెస్ పెట్టుకున్నా పర్వాలేదు. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉందండి. నెక్ వచ్చేసి 2 ఉంది. అలాగే డీప్ నెక్ అయితే 2.5 ఉందండి. ఇలా చూసుకోవాలి నెక్ ఎంతవరకు ఉంది మనకి కరెక్ట్గా ఉందా లేదా అని. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చూడండి. 5 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ వచ్చేసి 2 ఇంచెస్, 2.5 అయితే డీప్ నెక్ అనేది పెడుతున్నాను. ఇలా స్క్వేర్ నెక్కే పెట్టమన్నారు. యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా కుట్టమన్నారు కాబట్టి అలానే కట్ చేశాను. అలాగే ఇక్కడ 6 అయితే పెడుతున్నాను చంక డౌన్ అనేది. ఇలా 6 అయితే పెడుతున్నానండి చంక డౌను. ఇక్కడ 1 ఇంచు తీసుకొని ఇలా డౌన్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చింది మనకి. చంక లూజ్ అనేది ఇలా చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు 9 ఇంచెస్ కదా ఎగ్జాక్ట్లీగా వచ్చింది. చూసారు కదా చెస్ట్ లూజ్ అనేది మనం మార్క్ చేసింది. మనము టేప్తో చూసినా అంతే ఉంటుంది, బ్లౌజ్తో చూసినా అంతే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే చెస్ట్ లూజ్ మనం చూసాం కదా 18 అయితే వచ్చింది కదండి. అందులో మనం ఆఫ్ చేసి చూడాలి. ఇక్కడ 9 అయితే వచ్చింది కదా ఎగ్జాక్ట్లీగా వచ్చింది మనకి. ఈ అమ్మాయి అయితే సిటీలో ఉంటుందండి. నార్మల్గా అయితే ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక్క బ్లౌజ్ అయినా కుట్టించుకుంటుంది ఈ అమ్మాయి. అర్జెంట్ అంటే ఈరోజు కుట్టి ఇచ్చేస్తున్నాను. మనకి ఎప్పుడన్నా సరే మనని ఇష్టపడి వచ్చిన వాళ్ళకైతే మాత్రం ఎంత అర్జెంట్ అయినా కుట్టియాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన స్టిచ్చింగ్ నచ్చే వస్తారు కాబట్టి మనమైతే వదులుకోవద్దు. ఇక్కడ చూడండి ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత షోల్డర్ నుంచి ఇలా చూసుకోవాలి కరెక్ట్గా నెక్ అనేది రౌండ్గా ఇలా మార్క్ చేసుకొని 4 హుక్స్ల వరకు అండి. మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటారు కదా 4 హుక్స్ల వరకు అయితే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఎక్కువ లాగొద్దండి, మామూలుగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి డాట్ అనేది వెడల్పు పొడవు సమానంగా ఉందండి. దానికోసం మీకు చూపిస్తున్నాను. అంటే ఈ అమ్మాయికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడైతే డాట్స్ పొడవు వెడల్పు 2 పెంచుకోవాలి. మీకు పెడతాను చూడండి. ఇప్పుడు డాట్స్ పొడవు వెడల్పు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మనం ఈ కాజాపట్టి ఉక్స్ పట్టి నుంచి 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్, పొడవు వచ్చేసి 3 ఇంచెస్. ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి ఇలా అక్కడ 1.5 ఇంచ్ ఇక్కడ 1.5 ఇంచ్కి మధ్యలో ఒక లైన్ వేసుకుంటే మనకి డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మనం కుట్టలేదు కదా, మనం పెట్టినట్టుగానే పెట్టారు. 3 ఇంచెస్ పొడవు ఉందండి. వెడల్పు వచ్చేసి కూడా 3 ఇంచెస్. చూసారు కదా కరెక్ట్గా వస్తుంది. అంటే ఇలా పెడితేనే చెస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. దానికోసం అయితే మీకు చూపిస్తున్నాను. ఇలా ఈ డాట్ అనేది ఇలా వేసుకోవాలి.
చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా అయితే కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు మీకోసమే పెట్టాను ఈ వీడియో. అంటే ఎందుకంటే మామూలుగా అందరికీ ఒకేలాగా పెట్టుకుంటారు కదా డాట్స్ అనేది, అలా అయితే సెట్ కావు. చెస్ట్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తేడా అయితే చాలా ఉంటుందండి, డాట్స్ కాడైనా షేప్ పట్టీలైనా. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పావించు వదులుకోవాలి కింద. అలాగే 3 కాజాల వరకు మార్క్ చేసుకున్నాము. తర్వాత కింద కూడా అంతే, ఇక్కడ మధ్యలో పట్టుకొని అలా చూసుకుంటే ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తుంది మనకి. ఇలా డౌన్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్లీట్గా వచ్చేసాయి మనకి. అయితే ఇక్కడ బ్లౌజ్ అనేది రన్నింగ్ వచ్చిందండి, శారీ లాగానే ఉంది సేమ్. అయితే ఇక్కడ పైపింగ్ వేయట్లేదు, శారీ అంతా ఒకేలాగా ఉంది కాబట్టి పైపింగ్ వేయట్లేదు. నార్మల్గా పట్టీ అయితే పెడతాను నేను హ్యాండ్స్కి. నెక్ కూడా మెడపట్టీ అనేది వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి క్లాత్ అనేది. ఇక్కడ జాయింట్స్ అనేది అస్సలు పడలేదండి నాకైతే. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను బ్లౌజ్ అనేది, తర్వాత మీకు వీడియో అనేది వాయిస్ ఇస్తున్నానండి. అయితే టైం లేదు నాకు, అర్జెంట్ బ్లౌజ్ ఇది. ఇంకోటి ఏంటంటే మీరు అడిగితే నేను పెడతానండి స్టిచ్చింగ్ వీడియో, చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా డాట్స్ అనేది పెట్టుకోవాలనేది. ఇలా జాయింట్స్ అనేది లేకుండా నీట్గా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే మనం కట్ చేసుకోవాలి. ఓపెన్ అనేది మనకు అపోజిట్లో ఉండాలి ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మీరైతే ఫస్ట్ క్లాత్ వేయడం నేర్చుకోండి, ఎందుకంటే క్లాత్తోనే ఉంటుంది కదా మనకి. అటు ఇటు అయితే అసలు బాగుండదు, మనం ఎంత కుట్టినా కూడా క్లాత్ అనేది సెట్ కాకపోతే. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ముందైతే మనం ఎటు వేస్తున్నాం క్లాత్ అనేది, ఓపెన్ అనేది అని చూసుకోవాలి. క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి ఎప్పుడైనా. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం చెప్తున్నానండి, హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్స్కి. అలాగే ఇక్కడ క్రాస్గా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్గా వేసుకుంటేనే షేప్ కూడా నీట్గా వస్తుందండి మనకి ఫ్రంట్ సైడు. మనము స్ట్రైట్గా వేసుకుంటే షేప్ అనేది రాదు, నిలవదు బ్లౌజ్ కూడా అంత కరెక్ట్గా. అందుకని మరీ చెప్తున్నాం మీకు, స్ట్రైట్గా అయితే వేసుకోవద్దు. అంటే స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి, క్రాస్ కటింగ్ అయినప్పుడు స్ట్రైట్ కట్ వేస్తే అస్సలు కుదరదు బ్లౌజ్ అనేది. ఇక్కడ షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మరి మీకు కావాలంటే స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.